హలో, ఏంటి మీ షర్టుకు 2 బటన్స్ వేసారా? అది మా మేనగోడల పని అయి ఉంటుంది. మీరింటికి పంపించండి, నేను వేసిస్తాను. పంపించమన్నది బటన్స్ కాదమ్మా, షర్ట్ అని. దీంతో పెద్ద చావు అయిపోయింది. ఇదేంటి ఇంట్లోనే ఉంది? ఇందాక స్కూల్కి వెళ్ళింది కదా, మళ్ళీ ఎప్పుడొచ్చింది? శ్వేత, శ్వేత, శ్వేత! ఏంది మామ పొద్దు పొద్దునే లేపుతావు? జరంసేపు పడుకోని. పడుకోవడం ఏంటి? ఇందాక స్కూల్కి వెళ్ళావు కదా. నేను స్కూల్కి పోయినా. ఎప్పుడు నీ కళ్ళనా మామ? కళ్ళలోనా? ఏంటే కామెడీలు చేస్తున్నావా? నువ్వంటే కామెడియన్ మామా, నువ్వు మస్తు చేస్తావు. నువ్వు చేసినట్టు నేనెడ చేస్తా మామా? చంపుతా. ఏంది మామా, కామెడీలు చేయకపోతే చంపుతావా? గట్లయితే కామెడీలు చేస్తాలే. ఏయ్ చాలాపు, ఇందాక నా ముందే కదే స్కూల్కి వెళ్ళావు, మళ్ళీ ఎప్పుడు వచ్చావు? నేను ఇప్పుడే లేస్తుంటే స్కూల్కి ఎప్పుడు పోయినా మామా? ఇప్పుడు లేస్తున్నావా? మరి ఇందాక స్కూల్కి వెళ్ళింది ఎవరే? నీ ఆత్మ? బాలిక, లెగు బాలిక, పాఠశాలకి సమయం అవుతున్నది. అరే పాఠశాల లేదు గీటశాల పోరవై. అటులు అన్నచో ఎలా బాలిక? లెగుము. అరే ఏమ్రా నీ లొల్లి? ముందైతే నువ్వు పోయి నాలుగు అటెండెన్స్ వేయించుకో. నేను మధ్యలో వచ్చి జాయిన్ అయితా. అటులనే పోయి వచ్చేదను. వామ్మో, గజంబో గారిని నా రూపంలో స్కూల్కి పోమన్నా కదా, గాని చూసి మామ నేననుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మేనేజ్ చేయాలి. మాట్లాడవంటే అది వెళ్దాం అనుకున్నా మామ, కానీ ఎల్ల బుద్ధి కాలే. ఏం పాపం, ఏమంత కష్టపడిపోయావు? రాత్రంతా రాళ్ళు మోసిన మామ. ఎక్కడా? కల్లోనా? అరే నీకెట్లా తెలుసు మామ? రాత్రి రాళ్ళు మోసినందుకు కల్లో డబ్బులిచ్చింది నేనే, మర్చిపోయావా? గుర్తున్నది మామ, అందులో ఒక నోట్ కూడా చినిపోయింది మామ. అది తీసుకొని మంచి నటిస్తావా? అలాగే, ఈ రోజు రాత్రి కల్లో కలపడు, అప్పుడు ఇస్తా. అబ్బో, నువ్వు మస్తు షారునా మామ. వెధవ తెలివితేటలు చూపించకుండా స్కూల్ కు బయలుదేరు. రేపోతా మామ. కుదరదు, లేవు, లేవే, లేవు, లేవు, నడు. నీతోనే ఎప్పుడు గింతే. పద పద. అమ్మో, ఎక్కినట్టుగాను ఉన్నది, ఎక్కనట్టుగాను ఉన్నది. మళ్ళీ సీసా తాగిన గాని తృప్తిగుండదు. ఏయ్, ఏంటి అలా నిల్చున్నావు? కూర్చో. ముందు నీ సంగతి చూసుకోను. నాకేమైనది? నేనేమిటి ఇలా నిలుచుంటిని?
కూర్చోండి కూర్చోండి. నువ్వేంటే అంత హైట్ పెరిగిపోయావు? ఇది హైట్ పెరగలేదు సార్, బెంచ్ మీద నిల్చుంది. ఏమే నేను చెప్పకుండా క్లాస్ రూమ్ లో బెంచ్ మీద నిలబడతావా? కూర్చో, కిందకి దిగో. నా మీదే చాడీలు చెప్పేదవా? నిన్ను విడవను బాలా. దిగమన్నానా? దిగో. అది దిగదురా, అది దిగదురా, అది దిగదురా, అది దిగదురా, అది దిగదురా. రానా? రానా కాదు, ప్రభాస్ కాదు. అది బెంచ్ దిగదు, దిగనివ్వను. అవసరమైతే నేను ఎక్కుతా. ఎంత పొగరే నీకు? దాన్ని దిగమంటుంటే నువ్వు కూడా ఎక్కుతావా? లాభం లేదు నిన్ను. అయ్యయ్యో, నేనేంటి బెంచ్ మీద ఉన్నానేంటి? అబ్బా అబ్బ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 ా, ఏం యాక్టింగ్ చేస్తున్నావే? మేకప్ వేసుకోవడమే అనుకున్నాను, నటనలో కూడా చాలా చాతుర్యం ఉందన్నమాట. చెయ్యి జాపే. నాకేం తెలియదు సార్. చెయ్యి జాపో. నాకేం తెలియదు సార్. చెయ్యి చాపో. కూర్చో, కింద దిగి కూర్చో. అమ్మా, ఏయ్ నువ్వు చెయ్యి చాపే. వద్దు, నేను చెయ్యి చాపినచో భయపడేదవు. ఏ నీ చెయ్యి అంత చండాలంగా ఉంటుందా? మీ మొహం అంత చెండాలముగా అయితే ఉండదు. ఎంత మాట అనేసింది ఇది. నా ఫేసు చండాలంగా ఉందంటావా? చాపే, చెయ్యి చాపు, చెయ్యి చాపు. మళ్ళీ చెప్పుచుంటిని భయపడేదవు. అంత సీన్ లేదే, చాపు. నీ కర్మము. నా కర్మమే, చాపు. హ్మ్. హ్మ్. చెప్పితినా భయపడేదవు అని? అది ఏ మ్యాజిక్. అమ్మో, ఇదే మ్యాజిక్కే. ఇదిగో ఇంకోసారి మ్యాజిక్లు చేసావంటే చంపుతా. కూర్చో కూర్చో. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. మిమ్మల్ని ఇప్పుడు గాంధీజీ గురించి ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మీరు అడగండి మాస్టారు. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం ఎందుకు చేశారు? మరి సత్య నువ్వు చెప్పరా. కూరలో ఉప్పు తక్కువైంది సార్, అందుకే సత్యాగ్రహం చేసి ఉంటాడు. ఏంట్రా, కూరలో ఉప్పు తక్కువైందని గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేశారా? ఎందుకు నవ్వుతున్నారు? సైలెన్స్. అమ్మ గీత, నువ్వు చెప్పమ్మా. బ్రిటిష్ వాళ్ళు మనం తినే ఉప్పు మీద పన్ను వెయ్యటాన్ని వ్యతిరేకించిన గాంధీజీ ఉప్పుపై పన్ను తీసివేయాలని చేసిన శాంతియుత ఉద్యమమే ఉప్పు సత్యాగ్రహం. దీనిని మార్చి 12, 1930లో చేపట్టారు. ఇది భారతీయులలో స్వతంత్ర కాంక్షను పెంచినది. అద్భుతం, నీ జ్ఞాపక శక్తి అమోఘం. చప్పట్లో చప్పట్లో. వెరీ గుడ్, కూర్చోమ్మా. గాంధీజీ ఎప్పుడు మరణించారు? పండు నువ్వు చెప్పమ్మా. అయ్యో, అది కూడా తెలీదా సార్? ఇది చాలా చిన్న ప్రశ్న సార్. గాంధీజీ గాడ్సే కాల్చగానే మరణించారు. ఛా, నేను బుల్లెట్ దిగంగానే మరణించాడు అనుకున్నానులే. కూర్చో. శ్వేత, నువ్వు చెప్పవే. ఏమి చెప్పవలేను? నా పిండా కూడా చెప్పే. నా పిండా కూడా చెప్పు. అది నేను చెప్పుట ఎందుకు?
ఇంకొక 30 సంవత్సరముల తరువాత మీ పుత్రుడు చెప్పును ఆ? ఎక్కడ చెప్పును? మీ సమాధి వద్ద. ఆ? అంటే గాంధీజీ ఎప్పుడు మరణించారో చెప్పు. అది నేను చెప్పను. ఆ? మరెవరు చెప్తాడే? మీ తాత చెప్తాడా? కాదు, గాంధీ తాత. నేను ఎలా కనబడుతున్నాను నీకు? గాంధీజీ వచ్చి ఆయన ఎప్పుడు చచ్చిపోయారో నాకు చెప్తారా? నీవు అడిగిన ప్రశ్న అదే కదా? ఏంటి లాజిక్కా? కాదు, మ్యాజిక్. ఆ? మహాత్మా, మా యందు దయ ఉంచి ఒక్కసారి మా స్కూలుకు వచ్చి మీ మరణ తేదీ చెప్పుడి. మహాపురుషులకి వందనములు. గాంధీ గారు అబ్బో కల కాదు నిజమే. గాంధీ గారు మీరు నిజంగానే గాంధీ గారా? అవును నాయన, నన్ను మనస్ఫూర్తిగా పిలిచారు గనక వచ్చాను. నేను అక్టోబరు 2న 1869లో గుజరాత్లోని పోరుబందరులో జన్మించాను. 1948 జనవరి 30వ తేదీన సాయంత్రం 5:12 దేశ రాజధానిలో మరణించాను. చాలా ఇంకా వివరములు చెప్పవలెనా? చాలు చాలు. మహాత్మా, ధన్యవాదములు. మీరు పోయి రండి. హే రామ్, ఆహా. గాంధీ తాతయ్యరా? గాంధీ గారు, గాంధీ గారు, గాంధీ గారు! ఎటులున్నది? బాగున్నదా? బహు బాగున్నదా? గాంధీజీ సరిపోవునా? లేకున్నను గాడ్సేని కూడా పిలిపించమందువా? ఎందుకో వద్దా? ఆ. నీ మ్యాజిక్ తగలయ్యా, తలుచుకుంటేనే భయం వేస్తుంది కదే. అవును, ఇది కళా నిజమా? ఆ? నిజమే, నిజమే. సర్లే, ఇప్పుడు మిమ్మల్ని లెక్క అడుగుతాను. నా దగ్గర 1000 రూపాయలున్నాయి. కాదు కాదు, 2000 ఉన్నాయి. ఆ? ఆ విషయం నీకెలా తెలుసే? మ్యాజిక్. ఇంకా నయం, ఈరోజు డ్రాయర్ వేసుకోలేదని చెప్పలేదు. చిచ్చి, అటువంటి విషయములు బయటికి ఎలా చెప్పదము? హా! అంటే అది కూడా తెలుస్తుందా నీ మ్యాజిక్ కి? తల్లి వద్దులేమ్మా, మనసులో అనుకున్న మాట చెప్పావంటే ఇది మామూలు మ్యాజిక్ కాదు తల్లే. నో, నన్ను వదిలే తల్లే. సరే, ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బంతా నీకు ఇచ్చితిని అనుకో. ఇచ్చి తినా ఏమిటి? ఆల్రెడీ ఇచ్చి అంటివి. ఆ? నేను ఇప్పుడు ఇచ్చానే? ఇచ్చాను అన్నావుగా, అది చాలు మేము తీసుకొనుటకు. ఇదిగో చూడుము మీ డబ్బు. ఆ? నా 2000. ఓ సినీ అసాధ్యం కోలా, ఇచ్చాను అంటే ఇచ్చినట్టేనా? అవును. సర్లే,
ఇప్పుడు నేను పడతాను అంటాను అంటే పడినట్టేనా? నిన్ను 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 ఆగరే ఆగరే ఓసలు ఎరిగిపోయారు బాబు. కొండే బెల్ల కొడితే వెళ్ళిపోతారు, బెల్ల కొడితే మళ్ళీ రావాల్సిందిగా రేపు. అబ్బా వచ్చితివా అమ్మయ్యా, నీ వేషములో నేను నానా బాధలు పడితిని. గట్లనా? మరి మనకున్న పేరు గసంటిది. నేను వచ్చిన కదా, ఇక నువ్వు. ధన్యవాదములు. ఆహా, ఇప్పుడు వెళ్ళి మంచిగా తాగవచ్చును. నా వేషంలో తాగినవో సంపుత బిడ్డ. లేదు లేదు, వేషము మార్చిన పిదపనే తాగెదను. ఆ పోపో. ఎవరు చూడలే, క్లాస్కి పోదా. స్టూడెంట్స్, రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది. మీరందరూ తప్పనిసరిగా పేరెంట్స్ తీసుకుని రావాలి, లేకపోతే 5,000 ఫైన్ వేయబడుతుంది. ఏంటి 5,000 ఫైనా? అయ్యో, నాకు అమ్మ లేదండి, ఎలా తీసుకురావాలండి? అమ్మ లేకపోతే నాన్నగారిని తీసుకురా అమ్మా. అలాగేనండి. మరి నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు టీచర్, నేనెవరిని తీసుకురావాలి? నాకు అదంతా తెలియదమ్మా. తల్లిని గాని తండ్రిని గాని తీసుకురావాలి, లేదంటే 5,000 ఫైన్ కట్టాల్సిందే. అయ్యో ఓరి దేవుడు, ఇప్పుడు నేను అమ్మని ఎడికెళ్ళి తీసుకురావాలి? చల్, పేరెంట్స్ మీటింగ్ కి అయ్యని తీసుకురాకపోతే ఫైన్ ఏంద్రా? అవ్వక్క, ఈ టీచర్లకి దిమాగ్ లేకుండా పోయింది. అయ్యా రాకపోతే అయ్యకు ఫైన్ వేయాలి గాని మనకే చూడింది. ఎవరికేస్తాయేంద్రా? ఇప్పుడు నాకు అమ్మ లేదు, అయ్య లేడు, నేను ఎట్లా తీసుకురావాలి? ఎవరిని తీసుకురావాలి? అయితే మీ నాన్నగారిని తీసుకురా. చల్, గా సన్నాసి గురించి నా ముంగట మాట్లాడకు. నాకు అయ్య లేడు, ఉన్నా కానీ వాడిని తీసుకురాను. అయితే మా నాన్నగారిని తీసుకురా. మీ నాన్నగారినా? నేను తీసుకొచ్చడేందే? అవును శ్వేత, మా నాన్నగారే మీ నాన్నగారు అనుకో. ఇద్దరు తండ్రి ఒకరే అనుకో. రేపు పేరెంట్స్ మీటింగ్ లో ఆయనే మీ నాన్నగారని చెప్పు. అప్పుడు అందరి దృష్టిలో మీ నాన్నగారు ఉన్నట్టుంటుంది. 5,000 ఫైన్ కట్టాల్సిన బాధ ఉండదు. నీ అయ్యగారిని నా అయ్య అని ఎట్లా చెప్తానే? ఒకవేళ చెప్పినా రేపు తెలిసిందే అనుకో, అందరు నన్ను చూసి నవ్వుతారే. అలా ఏం తెలీదులే శ్వేత. నాకేం వద్దే, నా తిప్పలయ్యో నేనే పడతా. లేని తండ్రిని ఎలా తీసుకొస్తావే? నువ్వు మాత్రం తెల్లగున్నావే, మేకప్ పూసుకొని రంగు తీసుకురాలే. గట్లనే మా అయ్యని తీసుకొస్తా. చాలే. అవునే, అసలు మీ నాన్న నిన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయాడే? చెరువులో చేపలు పట్టుకోనికి నువ్వు కూడా వెళ్ళి కప్పలు పట్టుకో. ఏరుకొచ్చిన వాటితో ఇద్దరు ఎప్పుడు చేసుకొని తినండి. ఆపు, నీ నస పడలేకనే పారిపోయాడని చెప్పొచ్చుగా. నీ తల్లి ఏందో మేకప్ దానా ఎక్స్ట్రాలు వాగుతున్నావు? ఎక్స్ట్రాలు కాదే, నిజాలు. నీ కోతి పనులు సహించలేక, నీ పిసినారితరం భరించలేక నిన్నొదిలి పారిపోయి ఉంటాడు. చల్ నీ తల్లి, చెత్తవాగుడు వాగితే చంపుతా బిడ్డ. గాడు మమ్మల్ని ఇడిచిపెట్టుడు కాదే, గా ఎదవతోని మేమే ఉండలేక వదిలేసి వచ్చినాం. అయినా రేపు నేను వాడిని తీసుకొని వస్తానే. నీ వల్ల కాదు, మీ నాన్న నీ మొహం కూడా చూడడు. నా మొహం కాకుంటే నీ ముంత మామిడికాయ మొహం చూస్తాడే. చూడు, రేపు నేను మా అయ్యతో స్కూల్కి వస్తా. రాడు 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 వస్తాడే, ఎట్లన్నా తీసుకొస్తా. ఛాలెంజా? ఛాలెంజ్.
నీ ఫాదర్ అని చెప్పకూడదు. ఛల్! గా అవసరం నాకు లేదు. అయినా గాంధీ తాత దేశం మొత్తానికి తాత అయినట్టు దీని అయ్యగాడేమన్న దేశం మొత్తానికి అయ్యనా ఏంది? దీనయ్యని కాదు, నా అయ్యని తీసుకొస్తా, నీ నోరు ముయ్యిస్తా. సరే చూద్దాం. నువ్వేం కంగారు పడకు శ్వేత. రేపు మా నాన్నగారిని తీసుకొచ్చి నిన్ను ఛాలెంజ్ లో గెలిపించే బాధ్యత నాది. ఏ గీత గీత గీత! అయ్యో రావురా! అరే ఏంద్రా ఇది? నేను వద్దంటే తీసుకొస్తానంటదేంద్రా? తీసుకురాని అక్క పక్కన వాడు ఉంటాడు. చల్ బండోడా! పక్కన వాడు ఉండడానికి గడేమన్న పెన్సిలా రబ్బరా? సర్లే రేపు చూద్దాం నాడు. Sure. Inbox me the details. I'll send you right away. Okay. Thank you so much. Yeah, take care. Bye. నాన్నగారండి, నాకు మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలండి. ఏంటమ్మా అది? రేపు నాతో పాటు మీరు ఒకసారి స్కూల్ కి రావాలండి. ఎవరి కొంపలు కూల్చటానికమ్మా? అబ్బా, అదే మీకు అలవాటైన పని కదా అని అలా అడిగాను. బంగారు తల్లి, నీకో సామెత చెప్పనా?